హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఇంతకుముందు మన ఛానల్లో సొరకాయతో చాలా వెరైటీస్ చేసామండి. సొరకాయ కర్రీ ఆ విధంగా చేసిన, కానీ ఎప్పుడు సొరకాయతో స్వీట్ ఎప్పుడు చేయలేదు. అందుకని చెప్పేసి ఈసారి సొరకాయ స్వీట్ చేస్తున్నాను. అదేనండి కద్దుకా ఖీర్. అసలు ముస్లిమ్స్ ఫంక్షన్స్లో ఈ స్వీట్ లేనిది వాళ్ళ దగ్గర ఫంక్షనే కాదు. జనరల్గా క్యాజువల్గా వాళ్ళు గెట్ టుగెదర్ లాగా అయినా కూడా ఇంట్లో ఈ రెసిపీ చేసుకుంటారు. సో దీనికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఫ్రెష్గా తెచ్చుకున్న సాబుదానాలని ఒక బౌల్లో వేసేసి కొంచెం వాటర్ వేసి కడిగిన తర్వాత వీటిని ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకోవాలి. పెద్దగా ఎక్కువ టైం ఏం అవసరం లేదు, 15 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. నేను ఇక్కడ వాటర్ పోసేసి నానబెడుతున్నాను. ఈ మధ్యన అందరికీ షుగర్ వచ్చి అలా ఇలా అని చెప్పేసి స్వీట్స్ తక్కువగా తింటున్నారు. కాకపోతే పూర్వకాలంలో స్వీట్స్ ఎక్కువగా తినేవాళ్ళు. వాళ్ళు తిన్నంత స్వీట్స్ మనం ఏం తిన్నాం అనిపిస్తుంది నాకైతే. తర్వాత స్టవ్ వెలిగించి నేను ఇక్కడ పాలు మరగబెట్టుకుంటున్నాను. నేనేంటంటే ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ చెక్ చేసుకోవచ్చు. 1 లీటర్కి ఏది ఎంత ఇస్తున్నా అనేది మీరు గమనించాలి. నేను ఇక్కడ స్టవ్ వెలిగించి పాలు స్టవ్ మీద పెడుతున్నాను. అది సిమ్లో పెడుతున్నాను, ఎందుకంటే పాలు లో ఫ్లేమ్లో మరగాలి, మంచిగా చిక్కగా అవుతాయి అప్పుడే. అంతలోపు నేను ఇక్కడ సొరకాయ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ ఒక సొరకాయతో మనం స్వీట్ చేస్తున్నాము. 1 లీటర్ పాలు, ఈ సొరకాయ అన్నమాట. సొరకాయ మొత్తం వేసేస్తున్నాను అని అనుకోకండి, ఎందుకంటే మనం వేసుకునేది ఓన్లీ దాని పల్పు కాకుండా పై లేయర్ మాత్రమే మనం వాడుకుంటాం కదా. అందుకని చెప్పేసి ఇంత పెద్ద సొరకాయ తీసుకున్నాను నేను. పైన చెక్కు తీసేటప్పుడు కూడా చాలా గమనించి తీయాలి, ఎందుకంటే లోపల పల్పు మనం వాడము. ఓన్లీ ఒక లేయర్ పైన కొంచెం హార్డ్గా ఉండే లేయర్ మాత్రమే మనం వాడుకుంటాము. అది తురుముతూ ఉంటే మనకు తెలిసిపోతుంది. అందుకని చెప్పేసి దాంతో మనకు పాయసంకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ స్వీట్ ఎక్కువ సమ్మర్లో చేసుకుంటారు. అదేంటంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందులో చల్లగా తినడానికి బాగుంటుంది. ఈ స్వీట్ మ్యాక్సిమము చల్లగా తినడానికి ఇష్టపడతారు. క్యాజువల్గా మన ఇళ్ళల్లో కూడా ఏదైనా నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందంటే ఒకరోజు ముందు చేసి పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఎక్కువ మందికి కూడా చేసుకోవచ్చు మనము. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసిన తర్వాత మనము కొబ్బరి తురుముకునే దాంతో ఈ విధంగా తురుముకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక మనము పల్పు వేయొద్దు, ఓన్లీ పైన లేయర్ మాత్రమే మనం వాడుకోవాలని. అందుకే తురుముకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తురుముకోవాలి. ఆ వైట్గా లోపల ఉన్న పల్పు మనకు స్వీట్లోకి రాకుండా తురుముకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, కాకపోతే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా లేదంటే వేరేవేవైనా తురిమీద వాటితో ఉంటే కూడా తురుముకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం ఒక సొరకాయ తీసుకున్నాను కదా, పైన మాత్రం తురుముకుంటున్నాను. అది మొత్తం ఎంత ఒక కప్ అంతానే అయిపోయింది. అసలు నేను ఇంకెంత ఉంటుందో అనుకున్నా. స్వీట్కి కదా ఎక్కువగా తురుముకుంటే ఫ్లేవర్ అంతా చేంజ్ అవుతుందని చెప్పేసి నేను లైట్గా తురిమాను. ఇలా మొత్తం తురిమిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని అది స్టవ్ పైన కొన్ని వాటర్ వేసి ఉడికించాలి. ఈ స్వీట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి కొంచెం టైం పడుతుంది. వాటర్ ఎలా వేసుకోవాలంటే మనము తురిమిన సొరకాయ ఏదైతే ఉందో అది కొంచెం మునిగేటట్టుగా వాటర్ పోసి ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకొక డిష్ పెట్టేసి దాంట్లో నేను ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఉడికించుకుంటున్నాను. అది కూడా సేమ్ అంతే అండి, సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి ఉడికించుకోవాలి. అలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలి, మనకు కావాల్సినంత టేస్ట్ని బట్టి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనము షుగర్ వేసేటప్పుడు మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్ వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ స్వీట్ వేసుకోవాలి. షుగర్ తక్కువగా వేసుకోవాలి. ఆ కండెన్స్డ్ మిల్క్లో కొంచెం స్వీట్ ఉంటుంది, అందుకని చెప్పేసి చూసి వేసుకోవాలన్నమాట. షుగర్ తక్కువ వేసుకుంటే ఆ స్వీట్తో ఇది సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత యాలకుల పొడి వేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత మనము ఇందాక ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం పేస్ట్ ఇందులో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కోవా వేస్తున్నాను. ఇందులోకి ఒక 1/2 కప్ వరకు కోవా వేసుకుంటున్నాను. 1 లీటర్ మిల్క్ కాబట్టి నేను ఈ విధంగా ఇంత తీసుకుంటున్నా. కోవా వేసిన తర్వాత ఒక స్పూన్తో బాగా కలపాలి, ఎందుకంటే ఇది ఎక్కడ కూడా కోవా అనేది బాల్స్ ముద్దల్లాగా లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఎలా అంటే పాలులో కలిసిపోయేటట్టుగా కలపాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇందులోకి కండెన్స్డ్ మిల్క్, ఇందాక నేను చెప్పాను కదా నేను ఇక్కడ వాడేది అమూల్ కంపెనీది వాడుతున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఉండేదాన్ని బట్టి. సో నేను ఇక్కడ ఇది మొత్తం వేయట్లేదు, ఇందులో 1/2 వేస్తున్నాను. మనకి ఇది వేయగానే మిల్క్ అనేవి చిక్కబడిపోతుంటుంది, స్వీట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పాను అనమాట నేను షుగర్ వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పేసి. అలా ఒక 5 మినిట్స్ బాగా కలపాలి, ఎందుకంటే కోవా, ఈ మిల్క్ మేడ్, సాగు బియ్యం ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట.
తర్వాత నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అది కొన్ని వాటర్లో ఈ విధంగా కలిపేసి ఇందాక మనం స్టవ్ పైన ఏదైతే మరిగిస్తున్నామో ఆ మిశ్రమంలో ఇది వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్తో ఫ్లేవర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అసలు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం కలుపుతూ ఉంటే మంచి స్వీట్ రెసిపీ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, పిస్తా ఈ 3 కలిపి కొంచెం పేస్ట్ చేసుకోవాలి. నేను అది కూడా ఒక 1/2 కప్ వరకు ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత కూడా ఒక 2-3 సెకండ్లు ఆ విధంగా బాగా కలపాలి. తర్వాత ఇందాక మనము ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో సొరకాయ పేస్ట్, సొరకాయ తురుము అది ఇందులో వేసేసుకోవాలి. సొరకాయ పేస్ట్ ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాతనే ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. లేదంటే కొన్నిసార్లు ఏంటంటే పాలు విరిగిపోతాయి. ఆ విధంగా పాలు విరగొద్దు అంటే మనం సొరకాయ ఉడికించి, సాగుబియ్యం ఉడికించి అవి 2 ఆరిన తర్వాత ఈ విధంగా అవి చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పాలులో కలుపుకోవాలన్నమాట. ఇంకా ఈ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీ ఆప్షనల్, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ విధంగా ఒక 2 చిటికలు ఫుడ్ కలర్ తీసుకొని దీన్ని కొన్ని వాటర్లో కలుపుకొని స్టవ్ మీద ఈ స్వీట్ ఏదైతే ఉందో అందులో వేసేసుకోవాలి. ఇది ఫైనల్ అనమాట. లాస్ట్కి ఫుడ్ కలర్ వేసి కలిపి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 2-3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే అసలు చాలా బాగుంటుంది. లేదు కొంచెం అర్జెంటుగా ఉంది అనుకుంటే ఇందులో మనము కొంచెం ఐస్ వేసుకొని అలా చల్లారిన తర్వాత కూడా తినొచ్చు. ఎంత చల్లగా తింటే అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మన స్వీట్ రెడీ అయిపోయింది, కద్దు కా ఖీర్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.